ప్రవీణ్‌ని మీరు హీరోగా పెడదాం అనుకున్నప్పుడు, ప్రవీణ్ బాడీ లాంగ్వేజ్‌కి, ప్రవీణ్‌ని ఎంతో కొంత అతను క్యాష్ చేసుకుందాం అనే ఎత్తు పెట్టాలి. కానీ అతను ఒక క్యారెక్టర్‌గా పెట్టుకొని, మెయిన్ క్యారెక్టర్ చేసి అతన్ని క్యారెక్టర్‌గా వాడటం ఎంతవరకు కమర్షియల్‌గా వైయబుల్ అనుకుని మీరు పెట్టుకున్నారు. అది మేము క్యాలిక్యులేట్ చేయలేదు సార్ యాక్చువల్‌గా. కమర్షియాలిటీ ఆలోచించలా. కమర్షియాలిటీ యాక్చువల్లీ. మీరు తాండ్ర పాపారాయుడులాగా మేము తీస్తే ఎవడు చూడకపోతారా అని తీశారు సినిమా. కథ మీద నమ్మకం సార్. అది చాలా బాగుంది అనుకుని తాండ్ర పాపారాయుడు అంటే అదే. ఆయన నన్ను ఎవరు చేయలేరు అన్నారు. ఒక మంచి కథను తీయాలని చెప్పేసి కొంతమంది హీరోస్ని కలిసాం సార్. వాళ్ళందరూ ఒక డ్యూయట్ సాంగ్ కావాలి, ఒక ఫైట్, ఇంట్రడక్షన్ ఇవన్నీ అడిగారు. సో నాకు అవన్నీ ఇష్టం లేదు కాబట్టి పాపం ప్రవీణ్ ఏమీ అడగలేదు, అమాయకుడు, నోట్లో నాలుక లేనివాడు కాబట్టి అతను వేసేసారు. ఇలాంటి కథ కోసమే ఎతుకుతున్నానని చెప్పాడు. తను కూడా హీరోగా అవ్వాలనుకుంటున్నాడు కానీ కొన్ని కథలు నచ్చట్లేదు, కథ స్ట్రాంగ్గా ఉండట్లేదు. జస్ట్ కేవలం ప్రవీణ్ని పెట్టే 3 కోట్లు 4 కోట్లు బిజినెస్ అవుతుంది అంటే నేను నమ్మను. ₹1 బిజినెస్ కూడా అవ్వకపోవచ్చు. నా నుంచి అయితే బిజినెస్ ఉండదు, ఎందుకంటే నేను ఉన్నా అని చెప్పి థియేటర్ క్యూ కడతారు, ఓటీటీ డబ్బులు ఇచ్చేస్తారని ఏమి ఉండదు. బట్ స్టోరీకి న్యాయం చేయగలనని మాత్రమే డిస్కస్ చేశాడు సార్. ధైర్యంగా చేశాడు మొత్తానికి. చేశారు. మీ ప్రొడ్యూసర్ ధైర్యం ఏంటి ఇలాంటి సినిమా తీయటంలో? ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుని తీశారు? అంటే సార్ మా నాన్నగారికి 2008లో ఒక బ్యానర్ ఉండేది, ధన్వంతరి క్రియేషన్స్ అని చెప్పి. ధన్వంతరి. ఆయనకు సినిమాలు అంటే పిచ్చ ప్యాషన్ ఉండేది. 90స్లోనే చెన్నై వెళ్ళాడు అనమాట, నేను ప్రొడ్యూసర్ అవుతా అని. అక్కడ నవ్వి పంపించారు. తర్వాత వచ్చి కష్టపడి డే బై డే, అంటే మేము విలేజ్లో పుట్టి పెరిగాము. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమైంది? సినిమా తీసారా తీయలేదండి? చేయలేదని తీయకుండానే అయిపోయినాయి తీసుకెళ్ళి అన్ని. 2008లో మళ్ళీ బ్యానర్ స్టార్ట్ చేసి ఒక 2-3 సినిమాలు స్పాన్సర్ చేశారు అనమాట ప్రొడ్యూసర్గా. ఇక్కడ ఉండే చాలామంది మోసగాళ్ళు అందరూ కలిసి ముంచేశారు నాన్న. అప్పటి నుంచి నాన్న కొంచెం సిక్ అయ్యాడు. సో తర్వాత మా అన్న ఏడిగా కొన్ని డేస్ వర్క్ చేశాడు. తర్వాత తన ఫ్యామిలీ మ్యారేజ్ టెన్షన్స్ వల్ల అవ్వలేకపోయాడు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మా డాడీ కొంచెం హెల్త్ బాగాలేదు. ఆయన లాస్ట్ విష్ తీయాలి, ఒక మంచి సినిమా తీయాలని మేము ట్రై చేశాం సార్. కమర్షియల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాకి. త్వరగా సినిమా కంప్లీట్ చేయాలి, అందరితో ఒక మంచి సినిమా తీశారు, మంచి అటెంప్ట్ చేశారు. అంటే మేము పెద్ద సినిమా తీస్తామని చెప్పలేము కానీ ఆడియన్స్ నవ్వించగలం అని ఒక చిన్న మోటో మీద తీసిన సినిమా సార్ ఇది. సో సినిమాలో ఏముందో ఏం లేదో పక్కన పెడితే మీకు ఒక యాంబిషన్, మీ నాన్నగారిని సంతోషపెడదాం అనే ఒక యాంబిషను, సమాజానికి ఏదో ఒకటి చెప్దాం అనుకున్న ఒక తాపత్రయం, ఒక డిఫరెంట్ ఫిలిం చేద్దాం అనే తాపత్రయంతో తీశారు. ఎస్ సార్.